అందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీవేణీస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పేది చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అది ఆ సైజు చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవాలి. దీనికి గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, బ్లాక్ పెప్పర్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మ చెక్క, ఉప్పు అండి. ఈ చికెన్ ఎప్పుడు ఒక 2 hours ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుని బాగుంటుంది. దాంట్లో 2 స్పూన్లు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఆ తర్వాత అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి అండి. ఒక 2 టీ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. అలాగే మామూలుగా మసాలా కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు వేసుకోవాలండి సరిపడినంత. సోయా సాస్ 1.5 స్పూన్ వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వేసుకోండి. నిమ్మరసం ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కొంచెం బ్లాక్ పెప్పర్ వేయాలి. అన్నీ బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇంత బాగా కలిసేలా పెట్టి మూత పెట్టుకోండి. అంత మనం ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. కొంచెం ½ అవర్ ముందే వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్ అండి, కొంచెం బీన్స్, కొత్తిమీర, ఆయిల్, బటర్ అండి, ఉప్పు, బ్లాక్ పెప్పర్. ఈ బియ్యం బాస్మతి రైస్ ఏంటంటే ఒక్కోసారి ఉడికించుకున్నా కూడా చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో కూడా పెట్టి చేసుకోవచ్చు అండి ఈ రైస్. నేనైతే ఇప్పుడు కుక్కర్లోనే చేసి చూపిస్తున్నాను మీకు. వాటర్ అంతా వడకట్టేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో ఈ బియ్యం వేసేయాలండి. ఒక గ్లాస్ బియ్యం అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇందులోనే. అలా 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అంటే 1 గ్లాసున్నర వాటర్ వేయాలండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇందులో. అప్పుడు కరెక్ట్గా ఉడుకుతుంది అది. మూత పెట్టేసి ఒకే విజిల్ ఉంచాలండి ఇది. ఇంకా ఎక్కువసేపు అన్నం పేస్ట్ లేకపోతే రెడీ అయిపోయింది. ఆ మూత తీసి వెంటనే చక్కగా అన్నాన్ని అటు ఇటు కొంచెం కలిపితే పొడి ఆడుతుంటుందండి. ఎక్కువసేపు ఉంచేసి మూత తీస్తే కొంచెం గడగట్టడి అయిపోతుంది అన్నం లోపల. అందుకని అన్నం ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేయచ్చు. కాయగూరలోని ఇలాగ చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు మాత్రం పొడవుగా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ బటర్ వేసుకోండి. అలాగే 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆ ఫ్లేమ్ ఇప్పుడు కొంచెం మీడియంగా కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసేసుకోవాలి ఇందులోని. బాగా కలుపుకోండి. అది చిన్న ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఆ గిన్నెలో కడిగి కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళు పోసి కొంచెం కలిపి మూత పెట్టుకోండి.
చూసారా నీళ్ళన్నీ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. చికెన్ కూడా మెత్తబడింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలండి, అలాగే పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలండి, బాగుంటుంది. ఇప్పుడు బీన్స్ వేసుకోవాలండి, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, కొంచెం క్రంచీగా ఉంటాయి. లేదు మెత్తగా కావాలనుకుంటే వీటితో పాటు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, మనం చికెన్లో వేసాము, తర్వాత అన్నంలో వేసాం కదా. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోండి, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందు ఉడకబెట్టుకున్న అన్నం ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. ఆ అన్నాన్ని ఇప్పుడు ఇందులో వేసేయాలి. వేసి బాగా కలుపుకోండి, ఆ మసాలా దాన్ని బట్టి ఇలా కలపాలి రైస్కి. ఇది తప్పకుండా చేస్తుండి. రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకోవాలి, మళ్ళీ కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకోవాలండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు, ఇది చేసి పెడితే టేస్టీగా ఉంటుంది బాగాను. రెడీ అయిపోయిందండి, చూడడానికి బాగుంది కదా. మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా చేయండి. ధన్యవాదములు.